నరసింహారెడ్డి గారు మండల్ ప్రెసిడెంట్ ఎలంతకుంట, దేవయ్య గారు మండల్ ప్రెసిడెంట్ కొండ్రపేట, అలాగే రామతీదపు రాజు గారు వేములవాడ టౌన్, వారందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ అవర్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. అండ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ అకేషన్, ఆన్ దిస్ సెలబ్రేషన్, కెన్ వీ హ్యావ్ కేసీఆర్ కప్ 2026 గ్రాండ్ ఫినాలే ఏవి ప్లీజ్. ఏవి ప్లే చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. Wow, what a journey! Sirisilla, come on, make some noise! ఇప్పుడు తోట ఆగయ్య గారు బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల ప్రెసిడెంట్ సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని మండలాల నుంచి, అట్లాగే సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీ నుంచి వచ్చేసిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, అట్లాగే ముఖ్యంగా కేసీఆర్ కప్ రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి టోర్నీలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆటగాడికి, ప్లేయర్స్ అందరికి కూడా, అట్లాగే ఈ టోర్నమెంట్ నిర్వహణ, అట్లాగే క్రీడాకారులందరికీ స్నేహభావం, సోదరభావం పెంపొందించేందుకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి ఇన్నాళ్ళు
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన, రాష్ట్ర అభివృద్ధి, మన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి, సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి, మనందరి అభిమానాన్ని, ప్రేమ, అనురాగాలను చూడగొనడమే కాకుండా యువతలో, క్రీడాకారుల్లో ఒక రకమైన స్ఫూర్తి నింపడానికి ఈ టోర్నమెంట్ను నిర్వహించడానికి మనందరికీ ఒక అవకాశాన్ని కల్పించిన కేటీ రామారావు గారికి వేదిక ద్వారా మనందరం కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి అంటే సోదర భావంతో, మంచి స్నేహపూర్వకంగా మంచి టోర్నమెంట్ అంతా బాగా నడిచింది. యూత్ అందరు, ముఖ్యంగా క్రీడాకారులు అందరూ కూడా సంతోషంగా, హ్యాపీగా పాల్గొన్నారు. ఇలాంటి మంచి అవకాశాన్ని, మంచి వేదికను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసినందుకు మనందరి తరపున వారికి థ్యాంక్స్ చెప్తూ, మొన్న రామన్న ప్రకటించారు మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి కూడా అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి టోర్నమెంట్ పెట్టి యువకులందరినీ, క్రీడాకారులందరినీ ముందుకు తీసుకొద్దాం, వాళ్ళలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికిదిద్దామని చెప్పినందుకు మరొకసారి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, పాల్గొన్న క్రీడాకారులందరికీ సహకరించిన వివిధ మండలాల్లో లీగ్ మ్యాచ్లు కావచ్చు, అట్లాగే జిల్లా స్థాయిలో నిర్వహించిన మ్యాచ్లన్నిటికీ సహకరించిన మిత్రులందరికీ, పెద్దలందరికీ, ఇక్కడ కలిసి వచ్చిన మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ రంగినేని మోహన్ రావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. క్రీడను ప్రోత్సహిస్తూ కేసీఆర్ కప్ ద్వారా సిరిసిల్ల యువతను క్రీడల వైపు నడిపిస్తూ వారికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నారు నాయకులు కేటీఆర్ గారు. సిరిసిల్ల పట్టణ ప్రజల తరఫున మున్సిపల్ చైర్మన్ కళా చక్రపాణి గారి తరఫున స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీ రంగినేని మోహన్ రావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. టు అవర్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి జిందం కళా చక్రపాణి గారి చేతుల మీదుగా చిరు సత్కారం టు అవర్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి. సో అందరూ కూడా టు అవర్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి మీ అభిమానం. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రామన్న నాయకత్వం. యువతలో క్రీడా స్ఫూర్తి నింపాలని, వారిలో ఒక నైపుణ్యాన్ని బయటకు తీయాలని చెప్పి అన్న తెలంగాణ ఐకాన్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుతమైన రీతిలో మరి కేసీఆర్ కప్ ఒక అద్భుతమైన రీతిలో ఈ జిల్లా వ్యాప్తంగా క్రికెట్ క్రీడా పోటీలను నిర్వహించి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా దాదాపుగా 2500 మంది మరి ఈ క్రీడాకారులు పాల్గొని వారి యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి మరి ఇవాళ విజేతలుగా నిలిచినటువంటి డాల్ఫిన్ సిరిసిల్ల వారికి ఒకసారి ఓ వేసుకుందాం. అరే గింత తక్కువ ఉంటుంది అన్న, ఓ వేసుకున్నాడు సిరిసిల్ల డాల్ఫిన్ వాళ్ళకు విజేతలుగా నిలిచిన వారికి ఒక్కసారి గట్టిగా. అదేవిధంగా వేములవాడ రన్నర్స్గా నిలిచినటువంటి వారికి కూడా ఒక్కసారి ఓ వేసుకుందాం. థ్యాంక్ యూ అండి. వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి గౌరవ నాటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే స్ఫూర్తితోటి ఆనాడు ప్రభుత్వంలో ప్రతి గ్రామాన క్రీడా ప్రాంగణాలను చేసి అనేక విధాలుగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పెద్దలు కేటీఆర్ గారు చాలా అంశాలు మాట్లాడతారు కనుక మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, నిర్వాహకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ, క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నిర్వహణ చేసినటువంటి ప్రతి మండలాలలో నిర్వహణ చేసినటువంటి వారందరికీ నా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అండి. చెల్లిమీద లక్ష్మీ నరసింహారావు గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, వేములవాడ ఇన్ఛార్జ్. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.
గౌరవనీయులు యువ నాయకులు సిరిసిల్ల శాసనసభ్యులు పెద్దలు కేటీఆర్ గారు సిరిసిల్లలో యువకులందరినీ వారి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులందరి ప్రతిభను బయటకు తీసుకురావాలి. మరి ఇది తొలి దశ. క్రికెట్ రంగంలో మరి ఎంతోమంది ఇవాళ ఐపీఎల్లో చూస్తున్నాం, ఎక్కడెక్కడికో గ్రామీణ ప్రాంతాల నుండి ఎంకరేజ్మెంట్ చేసి అయితే వారు ఇంకో స్థాయికి వెళ్ళిపోతారని ఆలోచనతోనే ఇవాళ 150 టీంలు 12 మండలాలు సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ టౌన్ మరి 14 టీంల నుండి ఎంపీటీస్ వైజ్గా ఇక్కడ కార్పొరేటర్స్ వైజ్గా మరి మ్యాచ్లు పెట్టి 157 నుండి 4 సెమీఫైనల్స్ వస్తే మరి అందులో 2 టీంలు వేములవాడ నుండి వచ్చినాయని చాలా సంతోషం వ్యక్తపరుస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఇవాళ సెకండ్ రన్నరప్ కానీ సిరిసిల్ల కమాండర్స్, వేములవాడ కమాండర్స్, అలాగే వేములవాడ రాయల్స్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ రావడము, తద్వారా ఇలా సిరిసిల్ల డాల్ఫిన్స్ గెలవడము మీ అందరికీ అభినందనలు వ్యక్తపరుస్తా ఉన్నాను. మరి గౌరవులు యువకులు రాజకీయంలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా యువకుల అవసరాలు ఏముంటాయి, యువకులను ఎట్లా వారి ఆలోచన పెంపొందించి సమర్థులు చేయాలని మరి వారి ఆలోచన విధానమే వేరే ఉంటుంది. అందుకని సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా మరి చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు కూడా వారి నాయకత్వంలో తప్పకుండా మరి కేవలము చదువులో కాదు, లేదంటే ఏదో సాఫ్ట్వేర్ రంగమో ఇతర ఇండస్ట్రీ రంగమే కాదు, క్రీడల నుండి మట్టిలో మాణిక్యాల్ని ఈ ఏర్లను పెద్ద వృక్షంగా తయారని ఆలోచనను అభినందిస్తూ ఉన్నాను. అందుకని మళ్ళొకసారి ఈ క్రీడతో పాటు ఇప్పుడే వారితో మాట్లాడుకుంటూ వాలీబాల్ కానీ లేదంటే కబడ్డీ కానీ ఇతరత్ర స్పోర్ట్స్ కూడా యువకులందరినీ ఎంకరేజ్ చేయాలి అని మరి వారిని అభ్యర్థించడం జరిగింది. మరి మా నాయకులు రవీంద్రరావు గారు కావచ్చు, ఆగన్ కావచ్చు కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వారు సానుకూలంగా స్పందించి ఆ రంగాలలో కూడా మరి ఆ క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తారని భావిస్తూ మళ్ళొక్కసారి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ప్లేయర్ 2512 మరి ఆ ప్లేయర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇలా గెలిచిన సిరిసిల్ల డాల్ఫిన్స్ కానీ మరి రన్నరప్గా ఉన్న వేములవాడ వారియర్స్ కానీ ఛాలెంజర్స్ కానీ అలాగే వేములవాడ రాయల్స్ కానీ అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. జిందం చక్రపాణి గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. 2 నిమిషాలు. ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమము దాదాపు 15 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని మంచి ఆలోచనతోటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు తారక రామారావు గారు ఆలోచించి మా మండలాధ్యక్షులకు మరియు టౌన్ అధ్యక్షులు అందరు కలిపి ఈ కార్యక్రమంలో దాదాపు ఒక వింతగా అన్ని ఆటలు ఆడుకుంటూ ఇలా ఫైనల్ చేరుకోవడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమానికి మండలాల నుంచి వచ్చేసిన పెద్దలు మండలాధ్యక్షులు మరియు ఆటల్లో పాల్గొంటున్న మన పెద్దలు అన్న యువకుడుగా ఆటను తిలకించి ₹1,00,000 గెలితే ప్రకటించినావు కాబట్టి ఆ ₹1,00,000 మేము మిగిలిచ్చినాం. థ్యాంక్స్ చెప్తున్నాం. మేము మా చక్రపాణి గారు 1,00,000 మిగిలించిన అంటున్నారు. మా రన్నరప్ ఎవరైతే మా టీం ఉందో వారు కూడా ₹1,00,000 ఇస్తా అని సభముఖంగా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఆ 1,00,000కు మాకు వస్తుందో రాదు అనుకుంటున్నాం. పెద్దలు మా అన్న రవీంద్ర అన్న గారు మా సిరిసిల్ల టీంకు సుత ₹1,00,000 ప్రకటించినందుకు మా రవీంద్ర అన్న గారికి ప్రత్యేకంగా మా సిరిసిల్ల పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పెద్దలు ఇంత చక్కటి ఆలోచన దాదాపు 4 రోజుల క్రితం వేసవి కాలంలో ఈ క్రీడలను ప్రోత్సహించుకుంటూ యువతను క్రీడల ప్రాంగణంలోకి తీసుకురావాలని ఒక మంచి ఆలోచన వచ్చిన పెద్దలు తారక రామారావు గారికి మా సిరిసిల్ల పట్టణం తరపున మరి జిల్లా తరపున వారికి విద్యార్థుల తరపున మరి క్రీడల పక్షాన పేరును వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ నెల రోజులుగా నిద్రాహారాలు మాని కేసీఆర్ కప్ విజయవంతం కోసం అహర్నిశలు శ్రమించి ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. మైదానంలో ఆటగాళ్ళు కనిపిస్తారు, కానీ ఈ కార్యక్రమం విజయానికి వెనుక నిలిచింది మీలాంటి నిర్వాహకుల కష్టం, కట్టుబాటు, అంకిత భావమే అని చెప్పాలి. వర్షం వచ్చినా, ఒత్తిడి ఎలా ఉన్నా, సమయం ఎంతైనా ఎక్కడా తగ్గకుండా ప్రతి మ్యాచ్ సజావుగా జరిగేలా కష్టపడిన మీ సేవలు నిజంగా అభినందనీయం. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. మీ శ్రమ వల్లే కేసీఆర్ కప్ ఒక టోర్నమెంట్ కాదు, ఒక వేడుకగా నిలిచింది. క్రీడా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చేసిన ఈ ప్రయత్నంలో మీరు వేసిన ప్రతి అడుగు విజయానికి బాట వేసింది. మీ అంకిత భావం యువతకు స్ఫూర్తి, నిర్వాహకులకు ఒక మంచి ఉదాహరణ. చప్పట్లు ఆటగాళ్లకు మాత్రమే కాదు,
వెనక ఉండి ప్రతి చిన్న విషయాన్ని చూసుకున్న మీలాంటి కష్టజీవులకు కూడా రావాలి. కమాన్ ఆల్ ఆఫ్ యూ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. కేసీఆర్ కప్ విజయగాథలో మీ పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాళ్ళ పేర్లు ఒక్కసారి చదువుతున్నాను. ద మెయిన్ 4 ఆర్గనైజర్స్: మైనర్ రవి గారు, టౌన్ పార్టీ జనరల్ సెక్రటరీ; జి శ్రీను గారు, ఎక్స్ కౌన్సిలర్; కాసర్ల మహేందర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వార్డ్ ప్రెసిడెంట్; తుమ్మ రాజు గారు, ఎక్స్ కౌన్సిలర్ 33rd వార్డ్, అండ్ అలాగే అదర్ మెంబర్స్: కుంబల మల్లారెడ్డి గారు, శిరీష అక్రోజు గారు, శివ చందనం గారు, నాగరాజు గారు, క్రాంతి గౌడ్ గారు, శ్రీనాథ్ మామిడాల గారు, అలాగే ఎంపైర్స్ ఇమ్రాన్ గారు, యూసఫ్, వినయ్ గారు, మధు గారు, రాజు గారు, సునీల్ ప్రకాష్ గారు, అలాగే విజయ్ గారు అండ్ సత్యం గారు, అండ్ స్కోరర్ లింగంపల్లి అశోక్ గారు. ఒక్కసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదాం. దే ఆర్ ద ఇయర్స్ వెనకలో ఉండి నడిపించిన హీరోస్ వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు టీమ్ ఫెలిసిటేషన్స్లోకి వెళ్ళిపోదాం. విన్నర్స్ అండ్ రన్నర్స్ ఫెలిసిటేషన్స్ అండ్ ట్రాఫీ ప్రజెంటేషన్. 15 రోజుల పాటు భరితంగా సాగిన కేసీఆర్ కప్ ఇప్పుడు విజయోత్సవ క్షణాలకు చేరుకుంది. మైదానంలో అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విజేతలు మరియు రన్నర్ జట్లు నిజంగా అభినందనీయులు. గెలుపు ఒక జట్టు అయితే పోరాట స్ఫూర్తి ప్రతి ఆటగాడిదే అని నిరూపించిన ఈ యువతకు ఘన చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఇప్పుడు విజేతలు మరియు రన్నర్ జట్లకు బహుమతులు ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ అతిథులు అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో నేను ఒక్కొక్కరిగా అనౌన్స్ చేస్తాను. సో ఈ మూమెంట్ కోసమే అందరం వెయిట్ చేయడం జరిగింది. 3rd ప్లేస్ అనౌన్స్ చేయబోతున్నాను. ఈ సెకండ్ రన్నర్ అప్ వేములవాడ రాయల్స్. కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్ టు వేములవాడ రాయల్స్. సో ఈ ఆటని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. మరెన్నో మెడల్స్ అండ్ అవార్డ్స్ రివార్డ్స్ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రమ్ కేసీఆర్ కప్ గ్రాండ్ ఫినాలే 2026. ఎస్, సో సెకండ్ రన్నర్ అప్ కప్ని అందుకోబోతున్నారు మన కేటీఆర్ గారి చేతుల మీదుగా. ఒక్కసారి అందరూ ద విన్నింగ్ మూమెంట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. Once again, congratulations. Yes, now it's time for యూత్ ఐకాన్ అని కూడా చెప్పొచ్చు. పాట ప్లే చేస్తూ ఉండండి, మీరు ఆపకండి, ఎందుకంటే ఇక్కడ ఉత్సాహం మామూలుగా లేదు. మ్యూజిక్ యాడ్ అవుతే ఇంకా సెలబ్రేషన్స్ ఇంకా ఎనర్జెటిక్గా ఉంటాయి.
Yes, are you all ready for man of the series, Royal Raju? Oh. Yes, congratulations to man of the series, Royal Raju gariki.
కొంచెం క్లమ్జీగా చేయకండి, గివ్ సమ్ స్పేస్. అండ్ ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం స్పేస్ ఇవ్వండి టు బ్రీత్. అభి బాకీ హే, ఎందుకంటే నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ లీడర్ టు స్పీక్. సో అందరూ కొంచెం బ్యాక్ స్టెప్. యా, సో అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ద టైమ్ హ్యాస్ కమ్. అవర్ విజనరీ లీడర్, డైనమిక్ లీడర్, ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే అవర్ ట్రూ లీడర్ కేటీఆర్ గారు మాట్లాడబోతున్నారు. గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో బ్రహ్మాండంగా ఈరోజు థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. సో ఈరోజు మరి చాలా అద్భుతంగా గత నెల రోజులుగా చాలా గొప్పగా, చాలా చక్కగా 2512 మంది యువ క్రికెటర్లు, 157 టీంలు మొత్తం జిల్లా వ్యాప్తంగా. ముందుగా ఫస్ట్ మనం ధన్యవాదాలు చెప్పాల్సింది ఎవరికి అంటే మన పార్టీ నాయకత్వం ఎవరైతే మండల స్థాయి నుంచి మొత్తం ఇదంతా కప్ని కోఆర్డినేట్ చేసినారో వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో మన మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళకి, కొద్దిగా వారికి ముందుగా అభినందనలు. అట్లాగే ఈ కార్యక్రమం మొత్తం వెనకాల ఉండి పూర్తి స్థాయిలో నడిపించిన మా తమ్ముడు సంకేత్ గారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. సంకేత్ కొండూరి, థ్యాంక్ యూ. తర్వాత జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఆగయ్య గారు, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు లక్ష్మీ నరసింహరావు గారు, టెస్కాప్ మాజీ అధ్యక్షులు పెద్దలు కొండూరి రవీందర్రావు గారు, అట్లాగే మన పార్టీ స్టేట్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ జందం కళా చక్రపాణి గారు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, గౌరవనీయులైన కౌన్సిలర్లకి, గౌరవ అతిథులకి, పేరు పేరున ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి తమ్ముడికి, అట్లాగే సపోర్ట్ చేసిన మీడియాకి, అట్లాగే ఈ కార్యక్రమ ఏర్పాట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, గ్రౌండ్ ఇచ్చిన రంగినేని మోహన్ రావు గారికి, అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సంతోషంగా ఉంది. ఇప్పుడే ఒక తమ్ముడు చెప్తున్నాడు చాలా బాగా జరిగింది, మరి వీఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ అన్నాడు. కానీ నేను సాటిస్ఫైడ్ లేను, ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకా అద్భుతంగా చేయాలన్న ఆలోచన ఉంది. అయితే ఇప్పుడే వేదిక మీద మా నాయకులు కొంతమంది మంచి ఐడియా ఇచ్చినారు. కేవలం ఒక క్రికెట్ మాత్రమే కాదు, మనం వేరే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి వెనకాల నుండి కొంతమంది సోదరులు చెప్పడం జరిగింది. అందుకే దసరా టైంలో ఇదే గ్రౌండ్లో ఇక్కడే మొత్తం జిల్లా స్థాయిలో వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్లు కూడా ఇక్కడ పెట్టుకుందాం, పెద్ద ఎత్తున వాటిని కూడా నిర్వహించుకుందాం. అట్లాగే కేసీఆర్ కప్ కూడా జిల్లా స్థాయిలో ఇప్పుడు చేసుకున్నాము, బట్ వీ వాంట్ టు డూ దిస్ ఎట్ ద స్టేట్ లెవెల్. మొత్తం అన్ని జిల్లాలు చేద్దాం, తర్వాత అన్ని జిల్లాల్లో వచ్చిన విన్నర్స్ను పెట్టి స్టేట్ లెవెల్లో కూడా చేద్దాం. సో దసరా టైంలో వాలీబాల్ అట్లాగే కబడ్డీ చేద్దాం. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2027 ఫిబ్రవరి 17th కేసీఆర్ గారి బర్త్డే, ఆ రోజు స్టార్ట్ చేసి ఏప్రిల్ 27th మరి బీఆర్ఎస్ పుట్టినరోజు, ఆ 2 నెలల పాటు మొత్తం రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్ పెట్టి స్టేట్ ఛాంపియన్స్ కూడా డిక్లేర్ చేద్దాం. జిల్లా కప్స్ అట్లాగే స్టేట్ లెవెల్ కప్ కూడా కండక్ట్ చేద్దాం. నాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన జిల్లాలో మంచి స్పోర్టింగ్ ఏరియా కూడా ఉండాలి. కొద్దిగా ఉంది కానీ ఇంకా ఉండాల్సిన స్థాయిలో లేదు. దాన్ని కూడా 2028లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత
అయిన తర్వాత సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూసే విధంగా, సిరిసిల్ల వేములవాడ వైపు దేశం మొత్తం చూసే విధంగా చేసి చూపెట్టే బాధ్యత నాది. మా తమ్ముళ్ళని నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి ఇది పాలిటిక్స్కి అతీతంగా జరిగిన కార్యక్రమం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ ఉండాలి. ఎవరైనా సరే, ఎవరి మీద ప్రేమ ఉన్నా ఎట్లా ఉన్నా అల్టిమేట్గా క్రీడలు అంటే ఇష్టం ఉంటే, స్పోర్ట్ అంటే ఇష్టం ఉంటే చాలు ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందే. అండ్ దిస్ షుడ్ బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరిగి చూడాలా, సిరిసిల్లలో ఎంత బాగా చేసినారు, మనం కూడా ఎంత బాగా చేయాలి అనే స్థాయిలో మనం అట్లా చేద్దాం. నెక్స్ట్ ఇయర్ కొద్దిగా మీరు గడ్డాలు అవి షేప్ చేసుకొని వస్తే ఇంకా నీట్గా ఊరికే అన్న బాగును స్మార్ట్. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం, అద్భుతంగా చేద్దాం. ఇంకా ఎవరైనా కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. మా కౌన్సిలర్లు అందరూ ఉన్నారు, అట్లాగే మా సీనియర్ నాయకులు ఉన్నారు, మా సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు. ఏం ఐడియాలు ఉన్నా చెప్పండి. పిల్లల్ని గట్టిగా ఎంకరేజ్ చేద్దాం. ఎట్లాగో ఈ గవర్నమెంట్ అయితే ఏం చేయదు, చేసేదేదో మనమే చేయాలి కాబట్టి బ్రహ్మాండంగా చేద్దాం. దసరాకు చేద్దాం, మళ్ళీ కేసీఆర్ గారి బర్త్డేకి మొదలుపెట్టి 2 నెలలు పండుగ వాతావరణం సిరిసిల్లలో ఉండాలి. నేను ఇంకొకటి కూడా మా సంకేత్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈసారి ఓన్లీ క్రీడలు కాదు, క్రీడలతో పాటు సాయంత్రం పూట ఇట్లాంటి కార్యక్రమాలు కూడా, మ్యూజికల్ నైట్స్ లాంటివి కూడా కంబైన్ చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కొంత క్రీడలు, ఈవినింగ్ అయితే మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు అట్లా ప్లాన్ చేస్తే ఎక్కువ మంది బోత్ మెన్ అండ్ విమెన్ పార్టిసిపేట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కుదిరితే ఒకవేళ విమెన్ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఎవరైనా యంగ్ విమెన్ నుండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, అమ్మాయిలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం కూడా ఏమైనా చేద్దామంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం కూడా చేయడానికి రెడీ. మీరు ఎవడైనా ముందుకొచ్చి మాకు ఫలానాది కావాలి అని మీరు చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం, దానికి కూడా బ్రహ్మాండంగా మనమే ఆతిథ్యం ఇద్దాం. ఈ గ్రౌండ్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసి చాలా చక్కగా సహకరించినందుకు రంగినేని మోహన్ రావు గారికి, వారి ట్రస్ట్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఇంప్రూవ్మెంట్కి ఏమేమి స్కోప్ ఉందో, ఏమేమి చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయో అవన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం. తప్పకుండా మీ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తూ, మరి వచ్చే ఇయర్ మళ్ళీ మీరు రావాలి. ఈసారి ఎవరైతే రన్నరప్కి వచ్చినారో, సెకండ్ రన్నరప్కి వచ్చినారో, నెక్స్ట్ ఇయర్ సిరిసిల్లాని బీట్ చేయడానికి ట్రై చేయాలని చెప్పి వేములవాడ టీంకి నా సజెషన్. ఈసారి సిరిసిల్ల గెలిచింది, బట్ అల్టిమేట్గా పాల్గొన్న ప్రతి ఒక్కరు గెలిచినారు. 157 టీమ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో ఎవ్రీబడి ఈజ్ అ విన్నర్ హూ హెస్ పార్టిసిపేటెడ్. అండ్ మండల్ స్థాయిలో కూడా చాలా బ్రహ్మాండంగా మండల్ స్థాయిలో కూడా జరిగినాయి. అవి కూడా గెలిచి మరి అక్కడ కూడా మంచి ఈవెంట్ చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సిరిసిల్ల గెలిచినందుకు సంతోషం, వేములవాడ కూడా పోరాడినందుకు సంతోషం. నెక్స్ట్ ఇయర్ రివర్స్ కావాలని, నెక్స్ట్ ఇయర్ వేములవాడ కూడా గెలవాలని కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ థ్యాంక్స్. జై తెలంగాణ, జై కేసీఆర్. Yes, that's all about our dynamic hero KTR గారు. సో చెప్పారు కదా, నెక్స్ట్ ఇయర్ జస్ట్ క్రికెట్ మాత్రమే కాదు, ఏమేమి ఉన్నాయో మీ అందరికీ తెలుసు. సో పోస్ట్ దిస్ వీడియోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీ అందరికీ తెలుసు కేటీఆర్ గారు యూత్ ఐకాన్, ఆయనని ట్యాగ్ చేయండి ప్లీజ్. ప్రపంచవ్యాప్తంగా మన కేసీఆర్ కప్ 2026 గురించి తెలిసేలా చేయండి.